సలార్ మూవీకి 3 years లో పంపిస్తాను చెప్పారు కదా. సే రేటెడ్ మూవీ సార్. మీరు వచ్చేసేయండి బయటికి. న్యూసెన్స్ చేయకండి ప్లీజ్. పక్కకి రండి సార్. హలో నేను ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి రాలే. ఇలా టైం పాస్ రాలే. నేను అర్థమైందా? చెప్పండి. టైం పాస్ కాకుండానే చేస్తున్నారు మీరు. టైం పాస్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి. చిన్న పిల్లలకి అలౌ లేదు సార్. ఇన్ఫాంట్స్ కి అలౌ ఉన్నది. ఇన్ఫాంట్స్ కి కూడా అలౌ లేకపోతే ఎట్లా చేస్తారు చెప్పండి. ఉన్నారని చెప్తున్నా. ప్రూఫ్ చేపిస్తాను నేను. చేయండి. రండి మరి. రండి సార్. చేయండి. నేను ఆల్రెడీ తీస్తున్నా బయట. అవును సార్. వేరే కస్టమర్స్ 1,000 కస్టమర్స్ ఉన్నారు సార్ ఇక్కడ. మీరు ఒక్కరే కాదు. టికెట్ బుకింగ్ ఎందుకు ఇచ్చారు మరి? టికెట్ బుకింగ్ ఎందుకు ఇచ్చారు సార్ నాకు? వచ్చేసేయండి ఇక్కడ బయటికి. చెప్పండి నాకు టికెట్ బుకింగ్ ఎందుకు ఇచ్చారు? టికెట్ బుకింగ్ ఎందుకు ఇచ్చారు సార్? ఒకసారి ఏమంటున్నాను నేను ఏమంటున్నా ఒక అర్థం చేసుకోండి సార్. నేను అనేది నేను ఏమంటున్నా ఒకటి అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు కరిగించి ఇనుము లాంటి వాడు. సరిగ్గా మరిస్తే వెలుగురించి దీపపు కుందరవుతారు. మరి లోపలికి ఎందుకు ఎలా చేశారు? టికెట్స్ అమౌంట్ ఎవరు ఆపలేదు. లేకపోతే గొంతులవుతారు. కాళ్ళు చేతులు కడుక్కున్నా ఏం రాశారు? భోజనం పెడతాను. ప్రాబ్లం చేస్తారు. సీట్లు కాలేదు. అందరికి టికెట్లు ఇచ్చాయి. అందరు టికెట్ పైసలు ఇచ్చేసి అందరు ఆయన ముందంటే ఇప్పుడు ముగ్గురు వాళ్ళు ఇష్టం కోసం వచ్చిన పైసలు కొట్టారు. అందరు పైసలు కొట్టారు. వెళ్ళిపోతాం. నిన్నటి నుంచి ఏం తినట్లేదమ్మా. కాలి కాలి 7 ఏళ్ల నుండి ఇదే మాదిరిగా చీకట్లో నేల మీద వణుకుతో పొగతో కూర్చునుండా. పొగకి ఉండే ఆకలి ముందు ఏ ఆకలి ఉండదని నాకు తెలుసు. కృష్ణకాంత్ దొరకలేదు. అందరూ పంపించాడు. హలో సార్ అర్థమైందా? వితౌట్ టికెట్ రాలేదు. జాగ్రత్త. చెయ్యదు చెయ్యకుండా మాట అర్థమైందా? బాబు నువ్వేనా మేనేజర్? హలో నువ్వేనా మేనేజర్? లైట్ మొత్తం షో ఆఫ్ చేసి లైట్ అయ్యి ఎంతమంది ఉన్నారు పిల్లలందరూ బయట పంపించేసి దాని తర్వాత మేము వెళ్ళిపోతాం. సరేనా? అప్పటిదాకా డిస్టర్బ్ చేయకు. రాణిస్తలేరు వాళ్ళు. రానివ్వట్లేదు.
తీసుకోండి ఇంకా అందరిని. బ్రదర్ నీ మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెడతా. నేను అర్థమైనా ఏం పెడతా పెట్టండి. నన్ను గలీజ్ మాటలు అన్నామా ఫోన్ మీద చేయబెట్టిన కెమెరా తీయొద్దా నా మొబైల్ మీద చేసిన అర్థమైనా నా మొబైల్ అవసరం కెమెరా తీసుకున్నాడు. ఆపండి అని చెప్పాను నేను. కెమెరా ఇక్కడ ఆపండి అని చెప్పాను. కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తుంది? ఆన్ చేసిన కెమెరా తీయొద్దని ఆపినా సార్ నేను. ఫస్ట్ షో ఆఫ్ చేయండి బ్రదర్. ఎంతమంది ఉందో చూపిస్తాను నేను. షో ఆఫ్ చేయండి ఫస్ట్. ఈ కార్ కోసం తెలిసిందా? ఒక సీసీటీవీ దొరికింది సార్. ఆ టీటీని ఒక గోడౌన్లో వదిలేసి అక్కడ నుంచి ఒక బ్లాక్ కలర్ టాటా సఫారీలో వెళ్ళారు సార్. ఎక్కడ వెళ్ళారు? ఆ అమ్మాయిని వెతుకోమని ఓబులమ్మ హజార్ చెప్పింది కదా. షో ఆఫ్ చేయండి చూపిస్తాను. ఆ అమ్మాయి కోసం చూపిస్తాను. ఏరియాల నుంచి వాడి కోసం వెతుకుతున్నాను. దేశం మొత్తం వెతకాలి. ఇండియాలో ఉన్న ప్రతి సీసీటీవీ కెమెరా మీద నాకు యాక్సెస్ ఉంది. అయితే తెలియదు. అంటే ఆ అమ్మాయికి అసలు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు. ముందు ఆ బండిని వెతుకు. ఏ సర్పంచ్ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టుకున్నాడు. అందరినీ వదిలేసారు, మమ్మల్ని పట్టుకున్నారు. మాతో పాటు అందరూ వెళ్ళిపోయారు లోపలికి. జెస్సీ నిన్నటి నుంచి ఏం తినట్లేదమ్మా. కాలి కాలి 7 ఏళ్ల నుండి ఇదే మాదిరిగా చీకట్లో నేల మీద వణుకుతో పొగతో కూర్చునుండా. పొగకి ఉండే ఆకలి ముందు వేరే ఏ ఆకలి ఉండదని నాకు తెలుసు. కృష్ణకాంత్ దొరకలేదు. అందరూ పంపించాడు. హలో సార్ కంప్లైంట్ తీసుకోండి సార్. టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన అర్థమైందా? వితౌట్ టికెట్ రాలేదు. రాలేదు నేను. ఆపేసి ప్రజలు ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తా. పంపించండి అందరూ. షో ఆపేసి చెక్ చేయండి లైట్. జాగ్రత్త. చెయ్యదు చెయ్యకుండా మాట అర్థమైందా? బాబు నువ్వేనా మేనేజర్? హలో నువ్వేనా మేనేజర్? లైట్ మొత్తం షో ఆఫ్ చేసి లైట్ అయ్యి ఎంతమంది ఉన్నారు పిల్లలందరూ బయటికి పంపించేసి దాని తర్వాత మేము వెళ్ళిపోతాం. సరేనా? అప్పటిదాకా డిస్టర్బ్ చేయకు. బాబు కూర్చోండి, మీ ప్లేస్ లో కూర్చోండి. వాళ్ళు బయట రాణిస్తలేరు. వాళ్ళు రానివ్వట్లేదు. తీసుకోండి ఇంకా అందరిని. బ్రదర్ నీ మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెడతా. నేను అర్థమైనా ఏం పెడతా పెట్టండి. నన్ను గలీజ్ మాటలు అన్నామా ఫోన్ మీద చేయబెట్టిన కెమెరా తీయొద్దా నా మొబైల్ మీద చేసిన అర్థమైనా నా మొబైల్ అవసరం కెమెరా తీసుకున్నాడు. ఆపండి అని చెప్పాను నేను. కెమెరా ఇక్కడ ఆపండి అని చెప్పాను. కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తుంది? ఆన్ చేసిన కెమెరా తీయొద్దని ఆపినా సార్ నేను. ఫస్ట్ షో ఆఫ్ చేయండి బ్రదర్. ఎంతమంది ఉందో చూపిస్తాను నేను. షో ఆఫ్ చేయండి ఫస్ట్. ఈ కార్ కోసం తెలిసిందా?
ఒక సీసీటీవీ దొరికింది సార్. ఆ టీటీని ఓ గోడౌన్లో వదిలేసి అక్కడ నుంచి ఒక బ్లాక్ కలర్ టాటా సఫారీలో వెళ్ళారు సార్. ఎక్కడ వెళ్ళారు ఆ అమ్మాయిని వెతుకోమని ఓబులమ్మ హజార్ చెప్పింది కదా. షో ఆఫ్ చేయండి, చూపిస్తారు మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఉన్నారు. వెతుకుతున్నాం. ఆ షో ఆఫ్ అమ్మాయి చేయండి, కోసం చూపిస్తారు ఎక్కడ ఉన్నారు. కృష్ణనాథ్ కోసం రైట్ సైడ్ ఒకసారి ఎక్కడ ఉన్నారో చూపిస్తాను. సంతోష్కి ఫోన్ 7 ఏళ్ళ నుంచి వాడి కోసం వెతుకుతున్నాను. దేశం మొత్తం వెతికా. ఇండియాలో ఉన్న ప్రతి CCTV కెమెరా మీద వాళ్ళకి యాక్సెస్ ఉంది. అయితే ఏ ఒక్క కెమెరా చూడగలలేదు. ఎక్కడ ఉన్నారో తెలియదు. అంటే ఆ అమ్మాయికి అసలు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు. ముందు ఆ బండిని వెతుకు. हेलो సినిమా देखने को है हाँ आड़िकरी आड़िकरी आपको एक स्पेशल ऑफर బయట ఎవరైనా ఉన్నారా? లైట్ చేయండి ఒకసారి, లైట్ చేయండి. ఎంత ఉందో చూపిస్తాను ఇప్పుడు. రండి రండి సార్, ఇప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్ రండి, మీరు స్టార్టింగ్ రండి. ఎంతసేపు అయింది అప్పటి నుంచి? అక్కడ చేసుకో సార్ ఏజ్ ఎంత సార్? ఏజ్ ఎంత? 3 years 3 years సార్. ఓకే బ్రదర్. హలో సార్, హలో బ్రదర్, ఇటు రండి చూపిస్తాను. సినిమా కావాలంట పెట్టుది, లేకపోతే ఐఫోన్ మళ్ళీ పెట్టుది పిట్టి పోయి చూస్తాం. అది ఏడుస్తుంది మళ్ళా. ఏం మనుషులు రా ఫస్ట్ చూపించుకోవడం. సార్ ఇంతమంది అలా చేశారు సార్. సార్ ఇప్పుడు తప్పు వాళ్ళది కదా సార్, తప్పు వాళ్ళది కదా సార్, తప్పు వాళ్ళది కదా. లోపల పంపించడము, లోపల పంపించడం తప్పైతే వాళ్ళది. టికెట్ తీసుకోమని తప్పే కదా. Above 3 years you have to take the ticket. అలా ఎక్సెషన్స్ లా కొన్ని అడల్ట్ ఫిలిమ్స్ కి 18 years బిలో వాళ్ళకి ఎలా లేదు అన్నాడు. ఇది అడల్ట్ సీన్స్ ఉన్నాయి లేవు కదా సార్. సెన్సార్ బోర్డ్ అనేది దేనికైతే సెన్సార్ బోర్డ్ ఇచ్చింది కదా సార్. ఏ సర్టిఫికేట్ అనేది సెన్సార్ బోర్డ్ అయితే ఇచ్చింది కదా సార్. Regulation of this theater. If you want to abide, you have to abide. That is the regulation of this theater. You are creating మేడం sir, this is I'm మేడం this train is 18 and above. సరే మేడం, ఇప్పుడు లోపలికి ఎట్లా పంపించారు సార్? లోపలికి ఎట్లా పంపించారు వీళ్ళు? నూకుంటా వచ్చింది సార్. ఎవరు నూకుంటూ వచ్చారు? మీరు కూడా అట్లనే వచ్చారు. నూకుంటుంది, సీసీ కెమెరా దగ్గర ఉంటాయి. సీసీ కెమెరా ఉంటాయి, అర్థమైందా? అర్థమైందా? మీ దగ్గర సీసీ కెమెరా ఉన్నాయి కదా. సార్ వాళ్ళు వాళ్ళ ఎంజాయ్మెంట్ ని చేసినప్పుడు మన ప్రాబ్లం తెలుస్తుంది. వాళ్ళ ఎంజాయ్మెంట్ ని మనం పాడు చేస్తున్నాం చూడు, అప్పుడు తెలుస్తుంది. అవో ఏడుస్తున్నాడు, ఇప్పుడు ఏం చెప్తావు అనుకో. దగ్గర పంపించారు సార్. నేను వెళ్తాను. మా పిల్లలు ఏం లోపల లేరు, మా పిల్లలు ఏం లోపల లేరు. అర్థమైందా? మా పిల్లలు ఏం లోపల లేరు. ఎవరు నొక్కుంటా సార్? నా టికెట్ లేదా? నాకు ఉంది మీ దగ్గర టికెట్. చిన్న పిల్లలు అలౌ లేదంటే మా పిల్లలు వచ్చిరా? రాలేదు. మనం రావద్దా? నేను రావద్దా? రావచ్చు సార్. మరి ఎందుకు ఆపుతున్నావు? నువ్వు కూడా వస్తున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లలతో వస్తా అంటున్నారు కదా మీరు. వచ్చిన పిల్లలతో లోపలికి వచ్చిన రాలేదు. మరి ఆపినందుకే కదా సార్ మీరు రాలేదు. అవును సార్, ఇంతమంది ఉన్నారు కదా, మరి తీస్తాం కదా సార్. ఇప్పుడు రండి, మరి నేను కూడా అదే అంటున్నా. పంపిస్తే అందరూ పంపించాను అని చెప్తున్నాను. స్టార్ట్ అయినప్పుడు తీయద్దు మీరు.
సినిమా స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచే తీస్తున్నాం. పిల్లలు లేనోళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంది కదా అక్కడ. అవునా? అది ఒక reputation problem అంటే. మీ reputation కాదు. థియేటర్ రెప్యుటేషన్ అవును కదా? మరి ఇప్పుడు ఇంతసేపు అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఎట్లా ఆపేస్తారు? అవును ఆపలేదు సార్. ఎవరు ఆపలేదు సార్, అందుకనే మీరు వచ్చింది లోపలికి. ప్రశాంతంగా ఎందుకు ఉంటారు? సార్ సీసీ కెమెరాస్ ఉంటాయి కదా సార్, సీసీ కెమెరా చూపెడదాం. చలో రండి. డబుల్ పే చేయండి అందరికి. మొత్తం చేస్తా, ఖచ్చితంగా చేస్తారు. సార్ ఇంతసేపు మీరు ఏం మాట్లాడారు? ఎంట్రన్స్ పెట్టండి, లోపలికి ఎవరు ఎలా మాల్లోకి పిల్లలు ఎంటర్ కాకూడదు. బయట వెళ్ళండి. అందరు ఆధార్ కార్డ్స్ అడిగి 18 బిలో వాళ్ళందరూ కూడా రమ్మనండి. 18 బిలో వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఓన్లీ టార్గెట్ చేశారు. 18 బిలో వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఓన్లీ టార్గెట్ చేశారు. కిడ్స్ కి అసలు అర్థం కూడా కాదు. ఇట్ ఇస్ ఫర్ టీనేజర్స్. డిస్కషన్ కాదు. మాలాగే 18 బిలో వాళ్ళందరినీ రమ్మనండి. ఆస్తం ఆధార్ కార్డ్ చూడండి. అసలు కిడ్స్ కి అర్థం కాదు. ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్, ఇట్స్ ఫర్ టీనేజర్స్. టీనేజర్స్ కి టార్గెట్. సార్ వర్క్ చేయడానికి రాలేదు బ్రదర్, వర్క్ చేయడానికి రాలేదు, అర్థమైందా? మూవీని ఎంజాయ్ చేయడానికి వచ్చినాం మేము. మీరేం చేస్తారు? మీరు చూసుకుంటా వచ్చినా సార్. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు బ్రదర్? बाहर लेके चलो मेरी बाहर तो लेके चलो అది ఆల్రెడీ డ్యామేజ్. పుణ్యం కోసం మేడం పైసలు ఇచ్చేస్తున్నాము. చిన్నపిల్లలు రావాలని చెప్పినట్ట ఆ డబ్బులు తీసుకెళ్ళిపోండి. Excuse me, sir. సార్ రండి సార్. ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సార్ రండి సార్, ప్లీజ్. అందరికి పిలిచాము. ఇన్ఫాంట్స్ వదిలేసి చెప్పండి సార్. ఇన్ఫాంట్స్ బేబీ ఇన్ఫాంట్ వదిలేసి చెప్పండి. చూపెట్టండి ఇక్కడ అక్కడ చూడండి ఒకసారి బ్యాగ్ సార్, అక్కడ చూడండి మీ దగ్గర. చలో మీరు రండి. మీ ఏడు పని చేయలేనా? ఎందుకు ఇంకా సరే సార్, తీసింది.